వీటెన్ న్యూస్ కి స్వాగతం. స్థానిక కేరళ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ విద్యార్థులచే ఈ రోజు లీడ్ కార్యక్రమంలో భాగంగా ఎస్ఎల్ఎం స్టూడెంట్ లీడ్ మూవ్మెంట్ ద్వారా నాగారం గ్రామంలోని కుమారస్వామి అనే రైతు వ్యవసాయ క్షేత్రం దగ్గరికి వెళ్లి స్టబుల్ బర్నింగ్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇంకా స్టబుల్ బర్నింగ్ అనగా వరి కొయ్యలు కాల్చడం, వరి, గోధుమ, మొక్కజొన్న వంటి పంటలు కోసిన తర్వాత వాటిని కాల్చడం ద్వారా వాతావరణ కాలుష్యం జరుగుతుందని, నేలను సారవంతం చేసే వివిధ రకాల సూక్ష్మజీవులు చనిపోతాయని, అప్పుడు నేల నిస్సారవంతం అవుతుందని వ్యవసాయదారులకు వివరించడం జరిగింది. మరియు నేలను సారవంతం చేయడానికి హ్యాపీ సీడర్ అనే మిషను ట్రాక్టర్ కు అమర్చి కలియ దున్నటం ద్వారా మరియు వేస్ట్ డీకంపోజర్ వంటివి వ్యవసాయ వ్యర్థాలపైన స్ప్రే చేయటం ద్వారా కంపోస్ట్ గా మారి భూమి యొక్క సారం పెరుగుతుందని, ఎరువుల అవసరం లేకుండా పంటల దిగుబడి అధికంగా వస్తుందని, వ్యవసాయ వ్యర్థాలు కాల్చడం ద్వారా వానపాములు మరియు భూమికి ఉపయోగపడే సూక్ష్మజీవులు నశిస్తాయని రైతులకు తెలియజేయడం జరిగింది. ఇందులో భాగంగా నాగారం గ్రామం వెళ్లి రైతులు కనకయ్య, భిక్షపతి, కుమారస్వామి, వెంకటేశంతో మాట్లాడటం జరిగింది. రైతులు కూడా ఇక నుంచి ఇదే పద్ధతి పాటిస్తామని కూడా తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ బుర్రా రాజేందర్, కరెస్పాండెంట్ అల్లె శ్రీలేందర్, ఉపాధ్యాయులు శ్రీనివాస్, వెంకటేష్, మధుమిత మరియు విద్యార్థులు పాల్గొన్నారు. We came to here to give information about stubble burning and causes of stubble burning. ఇలా చేయడం వల్ల భూమికి ఉపయోగపడే సూక్ష్మజీవులు చనిపోతున్నాయి మరియు వాతావరణ కాలుష్యం కూడా పెరిగిపోతుంది. ఇలా చేయకుండా హ్యాపీ సీడర్ అనే ట్రాక్టర్ యూజ్ చేయడం వల్ల ఆ వరి కోతలను అంతా పౌడర్గా చేసి దాన్ని భూమిలోకి పంపిస్తుంది. దానివల్ల ఒక డికంపోజర్ స్ప్రే అని కూడా ఉంటుంది. దాన్ని కూడా స్ప్రే చేస్తే కొంచెం స్టబుల్స్ లైక్ కౌ డంగ్ అండ్ బఫెలో డంగ్ ఇట్ కెన్ ఆల్సో బి రెడ్యూస్డ్ బై స్టబుల్ బర్నింగ్. దీన్ని పెండ ఉండు హ్యాపీ సీడ్ అని కొన్ని పౌడర్స్ డికంపోజర్స్ ఉంటాయి. వాటిని యూజ్ చేసి ట్రాక్టర్ని దున్నించాక వాటితో స్ప్రే చేస్తే ఆ గడ్డ అంతా లోపలికి వెళ్ళిపోతుంది. దానివల్ల మనకు సారవంతం ఉంటుంది. కానీ కాలవటం వల్ల ఎన్నో నష్టాలు కూడా కలుగుతున్నాయి కదా. లాస్ ఆఫ్ న్యూట్రియంట్స్, వాటి వల్ల చాలా నష్టాలు కలుగుతున్నాయి కాబట్టి ఇలాంటి యూజ్ చేస్తే కొంచెం తగ్గుతుందని మేము చెప్తున్నాం. ఓకే రైతు కుమారస్వామికి ధన్యవాదాలు. ఇంకొకసారి మీరు ఇలాంటి యూజ్ చేయమని చెప్పారు. మీకు చెప్పినవి మీరు యూజ్ చేస్తే దానివల్ల చాలా ఉపయోగాలు కూడా ఉంటాయి. ధన్యవాదాలు. యూ హ్యావ్ పాజిటివ్ ఎఫెక్ట్స్ బట్ నెగిటివ్ ఎఫెక్ట్స్ ఆర్ మోర్ దెన్ పాజిటివ్ ఎఫెక్ట్స్. దీనివల్ల మీకు ప్రయోజనాలు ఉండక దీనివల్ల కొన్ని ఉపయోగాలు కూడా ఉంటాయి. కానీ దానివల్ల కొన్ని నష్టాలు కూడా కలుగుతున్నాయి. Because of stubble burning, it significantly contributes to air pollution and global warming, including greenhouse gases and others that damage ozone layer. దీనివల్ల ఎయిర్ పొల్యూషన్ అవుతుంది. మళ్ళీ గ్యాసెస్ అన్నీ రిలీజ్ అవుతున్నాయి. అది గ్యాసెస్ అన్నీ రిలీజ్గా స్మోక్ అంటే వెళ్తుంది. ఆ స్మోక్ వల్ల హార్ట్, లంగ్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఆస్తమా ప్రాబ్లమ్స్ ఉంటాయి, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఉంటాయి.
యూజ్ చేస్తే ఆ వరి గడ్డి మొత్తం ఇట్లా పొడి పొడి వేసి దాన్ని భూమిలోకి పంపిస్తుంది. దానివల్ల కలిగిన అవగాహన మేము చెప్తాము. దీనివల్ల చాలా ఉపయోగాలు కూడా ఉన్నాయి. స్ప్రే కూడా చల్లితే కాలుష్యం అనేది తగ్గిపోతూ ఉంటుంది. వేస్ట్ డికంపోజర్ అనే స్ప్రే చేస్తూ ఇట్లా చేయొచ్చు. Good morning. We came to Kerala English Medium High School, Islamabad. We come to Nagaram to meet Kumaraswamy, a farmer. He is burning the paddy straws left over harvesting of paddy. We meet him and ask why you doing this. He said some effects, and because of that we said to him, because of this there are a lot of effects by causing air pollution and soil damage and loss of nutrients. We gave him a suggest, don't do this, like use. Good morning. We are from Kerala English Medium High School, Islamabad. In the part of SLM student-led movement, we came to Nagaram to meet some farmers, Venkatesham Garu, Vikshapati Garu, Kanke Garu, Kumaraswamy Garu, to give information about stubble burning. And stubble burning is mainly caused by burning the straws left after harvesting of paddy. Because of this, we have a lot of harmful effects that are causing pollution and ఇంక్రీజింగ్ గ్లోబల్ వార్మింగ్. ఇలా చేయడం వలన భూమిలోని సూక్ష్మజీవులని చనిపోతున్నాయి, వాతావరణ కాలుష్యం అనేది పెరిగిపోతుంది. ఇలా చేయకుండా ఉండాలి అంటే ట్రాక్టర్ కప్ ఫీడింగ్ అనే పౌడర్ని యూజ్ చేయడం వల్ల ఈ వరి కట్టలను దాన్ని పొడి చేసి భూమిలోకి పంపిస్తుంది. మళ్ళా దీనివల్ల కాలుష్యాలు కూడా తగ్గిపోతుంటాయి. అందుకే డికంపోజర్ అనే ఒక పౌడర్ ఉంటుంది. దానివల్ల దీన్ని స్ప్రే చేస్తే దానివల్ల కొన్ని ఉపయోగాలు కూడా ఉంటాయి. మీరు ఇట్లా కాలబెట్టడం కూడా అవసరం లేదు దీనివల్ల. ఇవి యూజ్ చేయడం వల్ల ఇవి కాలబెట్టడం వల్ల కొన్ని గ్యాసెస్ అనేవి రిలీజ్ అయ్యి అంతా కాలుష్యం చేస్తుంది. మళ్ళీ అందరికీ లంగ్స్ ఆస్తమా ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్ అని కూడా చాలామంది వస్తున్నాయి. అందుకే అలాంటి కొన్ని వాటిని యూజ్ చేస్తే దీనివల్ల మనము కొంచెం తగ్గచ్చు అని మేము మీకు చెప్పడానికి వచ్చింది.